చేసి 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ఓడిపోయినా తిరిగి ఈ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా జగన్లో ఉంది. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఏకంగా ఓట్ల శాతం చూస్తే 40 వరకు ఉంది. అది వైసీపీ తాము ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తామన్న ఈ ధీమాకు కారణం. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చిన టీడీపీకి 39% ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఏకంగా 40 ఓట్లు వచ్చాయి. ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేటివ్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకు ఇవ్వాలన్నదే వైసీపీ అంటోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి మరోసారి తమకే అధికారం కట్టబెడతారని జగన్ ధీమాగా ఉన్నారు. ఎంత లేదన్నా బీజేపీ ఎన్ని హైడ్రామాలు నడిపించినా తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు సరికదా, కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ కేవలం 2% ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పుంజుకొని 2029 ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తుందని ఆశించడం కల అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విడిగా పోటీ చేసిన ఆ పార్టీకి అంత సీన్ లేదు. జనసేన ప్రభావం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో బలంగా ఉన్నా రాష్ట్రమంతా ఆ పార్టీ ప్రభావం ఉండదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది 5 ఏళ్లలో ఖచ్చితంగా లభిస్తుందని, 2029లో తాము కాస్త కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కూటమి మీద ఆంధ్రప్రదేశ్ జనాలకు మోజు ఉండవచ్చు. 5 ఏళ్లు గడిచే కొద్దీ అది అలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకత తమ 40% ఓటు షేర్తో కలుపుకొని ముందుకు సాగేందుకు ఫ్యాన్ పార్టీకి మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.